సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బాటసారులకు దాహం తీర్చేందుకు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పలువురు వక్తులు వాపోయారు. మంగళవారం కోనేరు బసవ చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్ పడమట పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సుగంధి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని బాటసారులకు మంచినీరు అందించాలని మంచి ఆలోచన వచ్చినటువంటి పూర్వ విద్యార్థులను వారు అభినందించారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల దాహతిని తీర్చిన వాళ్ళం అవుతామని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సందర్భంగా పలువురిని కోరారు. ఈ కార్యక్రమంలో కంచెర్ల కనకారావు, దనేకుల రామకృష్ణ, పోలవరపు బోసుబాబు, ఒల్లూరు శివప్రసాద్, వీరంకి మోహన్ రావు, కామినేని కిషోర్, గొల్లపల్లి మాధవరావు, బెనర్జీ, రాంబాబు, సీతారామయ్య, వై వెంకట్రావు, కె విజయకుమారి, రాణి, రాజ్యం తదితరులు పాల్గొని బాటసారులకు సుగంధి వాటర్ మజ్జిగ పంపిణీ చేశారు. పూర్వ విద్యార్థులు అందరం కలిపి ఈ చలివేంద్రం ప్రతి సంవత్సరం కూడా పడమటి సెంటర్లో మంచి వైద్యాలు సౌజన్యంతో వారి క్యాంపస్లో రన్ చేయడం జరుగుతుంది. కూడా అట్లాగే స్టార్ట్ చేశాం. ఈ రోజున ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా మా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కలిసి వాళ్ళకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ముఖ్య అతిథిగా వారి సమకాలీకులు మా సూపరింటెండెంట్ ఇంజనీర్ చేసినటువంటి ఈ శోభనాథ్ గారిని. సో ఈ కార్యక్రమాలతో పాటు మేము సేవా కార్యక్రమాలు చేయడం, కోర్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడమే కానీ కావాల్సినటువంటి మెటీరియల్స్ కూడా మేము అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సహకరించే మా ముఖ్యమైనటువంటి మాకు నాయకులైనటువంటి కంచెల కనకారావు గారు, అట్లాగే బోసుబాబు గారు కానీ, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వీరంకి మోహన్ రావు, కామినేని కిషోర్ గారు, అట్లాగే గొల్లపల్లి మాధవరావు గారు, మా కోనేరు విజయకుమార్ గారు, మాకు ముఖ్యంగా మా ప్రెస్ రిలేషన్స్ చూసేటటువంటి శ్యామ్